నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దుర్గమ్మ గుడికి వెళ్ళాము అని చెప్పి. అదే రోజు అనమాట. అంటే ఇది శనివారం రోజు, మొన్న శనివారం కాదు, అంతకు ముందర, అంటే పండగ ముందర అనమాట. బీసెంట్ రోడ్కి వెళ్ళామండి, విజయవాడలో షాపింగ్ చేద్దాము అని చెప్పి. హైదరాబాద్లో కొన్న బట్టలు సరిపోలేదు మాకు, అందుకని విజయవాడకు కూడా వెళ్ళామన్నమాట షాపింగ్కి. బీసెంట్ రోడ్లో దట్టు కూడా. నేనైతే ఎన్ని ఇయర్స్ అయ్యిందో ఇక్కడ షాపింగ్ చెయ్యక, ఎప్పుడో 2013-14 ఆ టైంలో వెళ్ళాము. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు 1-2 సార్లు వెళ్ళాను అంతే తప్ప ఏంటో అస్తమాటు వెళ్ళేదాన్ని కూడా కాదు. అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు, అట్లీస్ట్ యూట్యూబ్ వీడియోస్ తీయడానికి వెళ్దాము అని అన్నా. కానీ విజయవాడ వాళ్ళు చాలామంది ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొంటాము, కాటన్ కుర్తీస్ కొంటాము, ఇలాగా చాలామంది వీడియోస్ పెడతా ఉంటారు కదా. నిజం చెప్పాలంటే ఆ టైంలో నాకు అసలు ఏది స్ట్రైక్ అవ్వలేదు కుర్తీస్ కోసం చూడడానికి. ఇంకా అందుకని చెప్పేసి మాకు ఏ కొట్టు అయితే ఓపెన్ ఉంటుందో ఆ కొట్టులోకి వెళ్ళామన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మేము చాలా, నాకు తెలిసి మేమే ఈ బీసెంట్ రోడ్లో మా ఫ్యామిలీయే ఈ రోజు అయితే ఫస్ట్ విజిట్ చేసింది మేమే అన్నమాట. కొన్ని కొట్లలో అయితే బోని చేసింది కూడా మేమే అన్నమాట. ఎందుకంటే మేము తెల్లవారుజామునే బయలుదేరాము, ఇంకా పొద్దున్నే చేరుకున్నాము విజయవాడ. దుర్గమ్మ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చేసామన్నమాట. మా బుడ్డదానికి దోశ తినిపించడానికి వేరే కొట్లోకి వెళ్ళాము, అక్కడ ఫస్ట్ బోని చేసామన్నమాట. దాని తర్వాత మేము బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాము. ఇంకా కొంచెం టైం అయ్యింది, ఆల్మోస్ట్ 12 ఆ టైం అయిపోయినట్టుంది. జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంతమంది కొట్లు కూడా తెరుచుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఇదే బీసెంట్ రోడ్లో మనకి పచ్చి చేపలు, పచ్చి రొయ్యలు ఇవి కూడా దొరుకుతూ ఉంటాయి కదా. ఇక్కడ నేనైతే ఒక్కసారి తీసుకున్నాను. అప్పుడే నాకు తెలుసు విజయవాడలో కూడా తక్కువ రేటు ఉంటాయి రొయ్యలు అని చెప్పి. ఎందుకంటే మచిలీపట్నం నుంచి అక్కడ పెనంలూరు అటు వెళ్ళే దారిలో అయితే అప్పట్లో మరి అమ్మేవాళ్ళు రోడ్డు మీద. మరి ఇప్పుడు అమ్ముతున్నారో లేదో నాకు కూడా తెలీదు. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే విజయవాడ ఎంత పెద్దగా అయిపోయింది అని అనిపించింది నాకు. నేను వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది కదా, నాకు భలే అనిపించింది. ఇంకా ఏవి ఎక్కడున్నాయి ఏంటి అనేది అంత గుర్తు లేదు, కానీ చాలా మారిపోయింది అని అనిపించింది అనమాట. 4 ఇయర్స్ ఉన్నాము. మలబార్ గోల్డ్లో అయితే నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారం. మలబార్ గోల్డ్లోనే నేను 4 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాను. అది కూడా ఏంటి అని అంటే, మా కంపెనీలో 2 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ ఇచ్చారు. అప్పుడు మలబార్లో నేను ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ గుర్తొచ్చాయి నాకైతే. కానీ విజయవాడలో సెటిల్ అయితే కూడా బాగానే ఉంటుంది అని అయితే అనిపించింది. హ్యూమిడిటీ అయితే మామూలుగా ఉండదన్నమాట విజయవాడలో, అదొక్కటే ప్రాబ్లం. మిగతాదంతా బాగుంటుంది అని అనిపించింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.